బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీతో కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ఎంపిక అంశాలు చర్చకు రాలేదన్నారు. ఇటు మోదీని వ్యక్తిగతంగా దూషించలేదని, పుట్టుకతోనే బీసీ కాదనే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జనగణనలోనే కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అంటే రాహుల్ గాంధీతో ఆల్రెడీ భేటీ అయ్యారు. ఇంకా ఎవరినైనా కలుసుకోబోతున్నారా? అలాగే మీడియా చిట్ చాట్ లో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈరోజు లీగల్ టీంతో సమీక్షలతో పాటుగా రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా సుమారు గంట పాటు ఇటు రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి 1-to-1 సమావేశం జరిగింది. రాష్ట్రంలో కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా రాహుల్ గాంధీకి వివరించినట్లుగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో సుమారు అరగంటకు పైగా చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీతో చర్చించిన అంశాలతో పాటుగా రాష్ట్రంలో కులగణన ఏ విధంగా చేశారు, అలాగే ఇటు రైతు బంధు ముఖ్యంగా ఎప్పటి వరకు అమలవుతుంది, అలాగే ఎస్సీ వర్గీకరణ అలాగే కులగణన ద్వారా భవిష్యత్తులో ఎటువంటి సంక్షేమాన్ని అందించబోతున్నాం అన్న విషయాలను మీడియాతో పంచుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు చేసిన కులగణన దేశానికి, తెలంగాణలో చేసిన కులగణన అనేది దేశానికి ఒక రోడ్ మ్యాప్ అవుతుంది. ఖచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని ప్రజలే ఇచ్చిన డేటా ఆధారంగానే కులగణన జరిగింది. కానీ కులగణనలో ఎటువంటి తప్పులు తడకలు లేవు. ముఖ్యంగా సర్వేలో పాల్గొనే వారి కోసం మరోసారి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మరోసారి సర్వే నిర్వహిస్తున్నాం. తదుపరి కూడా ఎవరైనా తమ వివరాలు నమోదు చేసుకోవాలనుకుంటే నమోదు చేసుకోవచ్చు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రతి 150 ఇళ్లకు ఒక ఇండిమేటర్ని నియమించి సమగ్రంగా నిర్వహించాం. గతంలో కేసీఆర్ నిర్వహించిన సకల జనుల సర్వే అనేది ముఖ్యంగా ఒక దానికి చట్టబద్ధత లేదు, అలాగే డేటా సేకరణలో కూడా సమగ్రంగా వ్యవహరించలేదు. మేము ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి 50 రోజుల పాటు ఈ కులగణన నిర్వహించామని చెప్తున్నారు. సో అంతేకాకుండా ఈ కులగణన ద్వారా భవిష్యత్తులో ఒక కమిటీని ఏర్పాటు చేసి ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలి, అది విద్యారంగంలో కానీ ఏ కులాల వారీగా ఎంతమంది ప్రజానికం ఉన్నారు, సో వాళ్ళకి బడ్జెట్లో నిధుల కేటాయింపు ఏ విధంగా జరపాలి, ఏ సంక్షేమ ఫలాలను ఏ విధంగా ప్రజలకు చేరువ చేయాలి అన్న అంశాన్ని సంబంధించి ఈ కులగణనకు సంబంధించి ఒక కమిటీని కానీ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఇది ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ అలాగే కులగణన విషయంలో కానీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అన్న అంశాలని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే రైతు బంధు స్టార్ట్ అయింది. రైతుల ఖాతాలో జమ అవ్వడం అనేది డబ్బు అనేది 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం. సో ఇప్పుడు మార్చి 31వ తేదీ నాటికి అందరికీ కూడా రైతు బంధు అందుతుంది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేయడం జరిగింది. అలాగే గతంలో ఎస్సీ ఉపకులాల విషయంలో సమగ్రంగా ముఖ్యంగా సర్వే జరపకపోవడం వల్లనే 80కి పైగా ఉపకులాలని నమోదు చేయడం జరిగింది. కానీ 59 ఉపకులాలే ఉన్నాయన్న విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపైన కోర్టు తీర్పుకి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కేటీఆర్ఏ సొంతగా ఆయనే కోర్టులే చెప్తాయనేది కూడా ఆయనే చెప్తున్నారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే రాహుల్ గాంధీకి తనకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదు. రాహుల్ గాంధీ చెప్పింది నేను రాష్ట్రంలో అమలు చేస్తున్నానన్న విషయాన్ని ఇటు స్పష్టం చేశారు. నేను ప్రజల వద్దకు వెళ్లాను, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నానో అది ప్రజలకు చెప్పాను, సో దాన్నే నేను ఇప్పుడు అమలు చేస్తున్నా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా ముఖ్యంగా పార్టీ అలాగే రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి రాహుల్ గాంధీకి వివరించడం జరిగింది. కేబినెట్ విస్తరణ కానీ అలాగే పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటు, ఈ అంశాలు ఏవి కూడా రాహుల్ గాంధీ వద్ద చర్చకు రాలేదు. సో రాహుల్ గాంధీని రాష్ట్రానికి కూడా ఆహ్వానించాం. ఈ కులగణన పూర్తయిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యంగా చట్టం చేసి దాన్ని కేంద్రానికి పంపిస్తాం. ఇప్పుడు మార్చి నెలలో ఒక భారీ ధర్నా కూడా ఢిల్లీలో చేపట్టాలని చెప్పి
కార్యాచరణ ఉంది, ఆలోచన చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా కేవలం ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ అయి కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా భవిష్యత్తులో ఏ విధంగా ఈ కులగణన ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందించాలన్న విషయాన్ని రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. రైట్, థ్యాంక్ యూ గోపి.